2018లో కేంద్ర ప్రభుత్వ ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతల పేర్లు ఈ పథకంలో ఉండవు. దీనికోసం చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్ట సవరణను సవాల్ చేస్తూ ఏడీఆర్ సహా పలువురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే క్విడ్ ప్రోకోకు బాండ్ల పథకం అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలిచ్చే విషయం ఓపెన్ సీక్రెట్. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఫలానా పార్టీకి ఫలానా కంపెనీ ఇంత అమౌంట్ విరాళంగా అందజేసింది అనే విషయం బయటకు వచ్చే వీలుంది. ఏ రాజకీయ పార్టీకి ఏ కార్పొరేట్ కంపెనీ ఎంత అమౌంట్ విరాళంగా ఇచ్చింది అనే విషయం రహస్యంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా తీసుకువచ్చిందే ఎన్నికల బాండ్ల పథకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్ అంటే ప్రామిసరీ నోట్ లాంటిది. ఈ బాండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖలలోనే ఎన్నికల బాండ్లు దొరుకుతాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా సదరు సంస్థల తరపున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు. రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ కంపెనీల ద్వారా అందే విరాళాలకు సంబంధించి పారదర్శకత తీసుకురావాలన్న లక్ష్యంతో 2018లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీలకు నిధులు ఇవ్వడానికి ఉపయోగపడే వేదిక ఎన్నికల బాండ్లు. వీటికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నికల బాండ్లలో విరాళాలు ఇచ్చే వారి పేర్లుండవు. అసలు దాతల పేర్లు వెల్లడించాల్సిన అవసరం ఉండదు. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లింక్ పెట్టింది. ఆర్థిక చట్టం 2017ను కేంద్రం సవరించింది. ఈ సవరణ కారణంగా కార్పొరేట్ కంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు అందించవచ్చు. అయితే విరాళాలు ఇచ్చింది ఎవరు అనే వివరాలేవి అధికారికంగా బయటకు రావు. దీనివల్ల తమకు బాండ్ల రూపంలో సాయం చేసిన కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలోకి వస్తే సాయం చేసే అవకాశాలున్నాయి. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉన్నట్లే. ఈ అంశాన్ని తప్పుపడుతూ ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు, బీజేపీయేతర నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎవరైతే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో 1% ఓట్లు సాధించినటువంటి వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఏంటి అనంటే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలను సేకరించుకునేటటువంటి పద్ధతి 2015 నుండి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం. అయితే ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు తీర్పులో ఏంటి అని అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, అన్కాన్స్టిట్యూషనల్ అని ఒకటి చెప్పారు. రెండోది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేటటువంటి విషయం చెప్పారు. మూడోది ప్రజలకి ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారో తెలుసుకునేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి హక్కు ఉంది అనే విషయాన్ని చెప్తూ ఇంకొక 4వ అంశం కీలకంగా ఏం చెప్పారు అంటే ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఈ బాండ్ల ద్వారా విరాళాలు ఇస్తున్నటువంటి వాళ్ళకి అంటే కార్పొరేట్ శక్తులకు మధ్య క్విడ్ ప్రోకో జరుగుతుంది అనేటటువంటి ఒక అంశము ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో చాలా స్పష్టంగా చెప్పింది. ఇవి 4 కీలకమైనటువంటి అంశాలు ఆ తీర్పులో. పిటిషనర్ల తరపు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి 5,127.97 కోట్లు విరాళంగా అందాయి. అయితే మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం 1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికల బాండ్ల అమ్మకాలు 2018 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగాయి. ఇదిలా ఉంటే ఎన్నికల బాండ్లపై బ్యాంక్ ఎటువంటి వడ్డీని చెల్లించదు. ఎన్నికల బాండ్లను 1000 నుంచి 10,000 రూపాయల వరకు, అలాగే ₹1,00,000, కోటి రూపాయల వరకు ఆయా డినామినేషన్లలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 15 రోజులలోపు దాతలు తమకు నచ్చిన పార్టీలకు అందజేయాల్సి ఉంటుంది. కాగా సదరు ఎన్నికల బాండ్ను రాజకీయ పార్టీలు బ్యాంకులో ధృవీకరించిన ఖాతాలో వేసుకుని నగదు రూపంలో మార్చుకోవచ్చు. అయితే ఎన్నికల బాండ్స్ పై కాగడా పెట్టి వెతికినా దాత పేరు ఎక్కడా ఉండదు. అయితే బాండ్కు సంబంధించిన వివరాలు మాత్రం బ్యాంకు దగ్గర గోప్యంగా ఉంటాయి.